హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ఛానల్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లిస్ట్లో వచ్చేసి ఫస్ట్ ఈరోజే అక్టోబర్ 10న మనకి నెట్ఫ్లిక్స్లో ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ అయింది అండ్ ఇట్ ఈజ్ కురుక్షేత్ర. ఇందులో మనకి మహాభారత కురుక్షేత్ర యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధం గురించి ఒక డీటెయిల్డ్గా యానిమేటెడ్ సిరీస్ రూపంలో మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఇది జస్ట్ 9 ఎపిసోడ్స్ సిరీస్. రిమైనింగ్ ఎపిసోడ్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్ అక్టోబర్ 24న రిలీజ్ అవ్వబోతుంది. పర్సనల్గా నేనైతే మహాభారతానికి పెద్ద ఫ్యాన్ని. రీసెంట్గా కుకు ఎఫ్ఎంలో కూడా నేను మహాభారతం మొత్తం వినేశా. మీకు కూడా మహాభారతం అండ్ కురుక్షేత్ర యుద్ధం గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు ఈ సిరీస్ హ్యాపీగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మిరాయి అండ్ తేజ సజ్జా గారు యాక్ట్ చేసింది. ఇది రీసెంట్గా సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది థియేటర్లలో. సో మీరు కూడా ఒకవేళ థియేటర్లో కనుక ఈ మూవీని మిస్ అయితే చూడొచ్చు ఈ మూవీని మోర్ ఓవర్ దేవుడి సినిమాలాగా కాకుండా కార్తిక్ ఘట్టమనేని, అంటే మనకి ఇంతకుముందు ఈ డైరెక్టర్ ఈగల్, సూర్య వర్సెస్ సూర్య మూవీస్ తీశాడనమాట. సో కార్తిక్ ఘట్టమనేని బెస్ట్ వర్క్గా ఈ మూవీని చెప్పొచ్చు. ఈ మిరాయి మూవీ సక్సెస్ అయింది మెయిన్గా మంచు మనోజ్ అన్న వల్లనే. ఇందులో అన్న ఓవర్ యాక్టింగ్ చేయలేదు. ఊరికే ఎప్పుడు బట్టలు చించుకున్నట్టు ఎక్కడి నుండో గొంతు వచ్చినట్టు అరుస్తాడు కదా, ఇలాంటివి ఆ మూవీలో ఏమీ చేయలేదన్న. అన్న డీసెంట్గా సినిమా ప్లాట్కి తగ్గట్టు మాత్రమే యాక్ట్ చేశాడు. సో అక్కడే కార్తిక్ ఘట్టమనేని సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కార్తిక్ ఘట్టమనేని గురించి చాలామందికి తెలియదు. ఆయన ఇంతకుముందు సినిమాటోగ్రఫీ మాస్టర్. సో మిరాయి సినిమాలో ఆయన డైరెక్టర్కి ఉండాల్సిన విజన్ ఎప్పుడైనా మనకి స్క్రీన్ మీదకి తీసుకొచ్చేది ఒక సినిమాటోగ్రఫీ మాస్టర్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అనమాట. సో ఆయనకు ఆల్రెడీ సినిమాటోగ్రఫీలో ఉన్న అనుభవం వల్ల ఈ సినిమాలో కొన్ని విజువల్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన రైటర్గా కూడా అండ్ డైరెక్టర్గా కూడా చాలా బాగా డీల్ చేశారు ఈ సినిమా రన్ టైం ఆల్మోస్ట్ ఒక 2 hours 45 minutes ఉంది. అందులో నీకు 2 hours 20 minutes వరకు అరే చాలా బాగా తీశాడు అని అనిపిస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. ఇంకొక మూవీ వచ్చేసి ఇది మనకి త్రిబాణాధారి బార్బరిక్. అంటే ఇది మనకి ప్రైమ్ వీడియో అండ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఆల్మోస్ట్ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయింది అండ్ డైరెక్టర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అన్న థియేటర్కి రండన్నా, ఎందుకన్నా సినిమా చూడట్లేదు ఏంది అన్న అని. బట్ సినిమా చూశాక నాకు అర్థమైంది, స్టోరీ వరకు పర్లేదు భయ్య, బాగానే తీసుకున్నాడు. బట్ ఎగ్జిక్యూషన్ అనేది దారి తప్పింది. ఎలాగో ఇది ఓటీటీ, మనం థియేటర్లోకి వెళ్ళి డబ్బులు కూడా పెట్టట్లేదు కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఈజీగా ప్రైమ్ వీడియోలో కానీ సన్ నెక్స్ట్లో కానీ అండ్ ఇంకా వేరే దగ్గర కానీ మీరు ఈ మూవీని ఈజీగా చూడొచ్చు. కొద్దిగానైతే టైం పాస్ అవుతుంది. బట్ కొద్దిగా మీకు పేషెన్స్ ఉంటే ఇది ఒక మంచి డీల్ అన్నమాట. ఇంకొకటి వార్ 2 అండి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కూడా మీరు చూడొచ్చు. అంటే నేను థియేటర్లో ఈ మూవీ మిస్ అయ్యా అండ్ నేను నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత నాకు పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. సో మీరు కూడా ఖాళీగా ఉంటే ఈ సినిమా మీద ఈజీగా ఒక లుక్ వేయచ్చు. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది జస్ట్ ఫైట్స్ కోసం తీసిన మూవీ అని చెప్పొచ్చు. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ పర్లేదు, మరీ అంత ఓ గొప్పగా అండ్ మరీ అంత తీసి పడేసేటట్టు అయితే లేవు. పంచభూతాల సాక్షిగా ఈ సినిమాలో అన్ని ఫైట్స్ కవర్ చేశారు. ఒకసారి గాలిలో, ఒకసారి నేల మీద, ఒకసారి వాటర్లో. యాక్షన్ సీక్వెన్సెస్కి ఈ సినిమా బడ్జెట్ అంతా అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ ఉన్నంతలో పర్లేదు. మనమైతే ఓటీటీలో మాత్రం ఈ మూవీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇంకొక నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చేసి ది గేమ్. దీన్ని నేను 2 days బ్యాక్ మాత్రమే చూసా. ఈ సిరీస్ చూశాక నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అంటే ఈ సిరీస్ పెద్దగా ఏముండదు. ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్స్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను ఓ మోస్తారుగా పర్లేదు బాగానే చూపెట్టారు. అండ్ ఇది ఒక 7 episodes సిరీస్ అన్నమాట. ఇందులో మనకి శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా, ఆమె బాగానే యాక్ట్ చేసింది. మిగిలిన యాక్టర్స్ కూడా సో అండ్ సో. ఒకవేళ మీరు కనుక ఎటువంటి పనులు లేకుండా చూడొచ్చు అని అనుకుంటే మాత్రం ఈ మూవీని హ్యాపీగా చూడొచ్చు. ఐ మీన్ ఈ సిరీస్ని కొద్దిగా మీరు మధ్యలో ఒక 4-5 episodes దగ్గర కొద్దిగా ఓపికతోటి ఉంటే మీకు క్లైమాక్స్లో కూడా పే ఆఫ్ బాగానే ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పరద. అంటే ఈ మూవీ చూడాలని నాకు ఫస్ట్లో అనిపించలేదండి. బట్ రీసెంట్గా ఒక అనుపమ పరమేశ్వరన్ వీడియో చూసిన తర్వాత ఆమె మీడియాలో చెప్పింది కదా, నేను మొన్ననే పరద తీశాను, మీరు చూశారా అండి? సో ఆమె అలా అడిగేసరికి నాకు బాధగా అనిపించింది. అందుకే ఒక లుక్ వేసా.
లుక్ ఏసిన తర్వాత పర్లేదు బాగానే ఉంది. అండ్ ఒక డీసెంట్ వాచ్. ఫస్ట్ హాఫ్ వరకి ప్రొసీడింగ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి కథనం కొద్దిగా స్క్రీన్ ప్లే కొద్దిగా దారి తప్పింది. అటు ఇటు ఎగుడు దిగుడుగా జరిగింది. సో, మీరు ఒకవేళ ఈ మూవీని చూద్దాము అని అనుకుంటే మంచిగా ఖాళీగా ఉన్న సమయంలో ఈ మూవీని మీరు తప్పకుండా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అడల్ట్ డ్రామా సిరీస్. ఇది ఆహాలో అవైలబుల్‌లో ఉంది. అండ్ ఇట్ ఈజ్ 'అన్నమాట. అంటే మనకి ప్రొనౌన్సియేషన్ కూడా రాదు. సో, సింపుల్‌గా ఎస్‌హెచ్ అని. సో, ఇది మీరైతే ఫ్యామిలీతోటైతే చూడొద్దండి. ఇందులో కొద్దిగా అడల్ట్ సీన్స్ గానీ, బోల్డ్ సీన్స్ గానీ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రైవేట్‌గా టైమ్ పాస్ గానప్పుడు మాత్రం ఈ సిరీస్ మీద ఒక లుక్ ఎయొచ్చు. అండ్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకైతే ఈ సిరీస్ నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదే లిస్ట్‌లో ఇంకొక మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఇది మన దిలీప్ గారు, మలయాళం దిలీప్ గారు అనేది ఇందులో యాక్ట్ చేశారు. అయితే ఇతను ఈ మూవీని ఎప్పుడో యాక్ట్ చేశాడు. బట్ ఇతను జైల్లోకి వెళ్ళడం వల్ల ఇది రీసెంట్‌గా రిలీజ్ అయింది అని అక్కడక్కడ ఆర్టికల్స్‌లో చదివాను. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఓకే. అంటే మనకి తెలుగులో ఇది అవైలబుల్‌లో లేదన్నమాట. తమిళ్ అండ్ మలయాళంలో అవైలబుల్‌లో ఉంది. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని ఫన్నీ కామెంట్స్ అండ్ ఫన్నీ మూమెంట్స్ అయితే బాగానే పడ్డాయి. బట్ ఇదెందుకో మనకి థియేటర్‌లో అంత పెద్దగా హిట్ అవ్వలేదు. మేబీ దిలీప్ గారి పర్సనల్ లైఫ్‌ని ఆడియన్స్ మైండ్‌లో పెట్టుకొని థియేటర్‌లోకి వెళ్లి చూడలేదనుకుంటా. మీరు గనక ఒకవేళ మీకు మలయాళం దిలీప్ గారు తెలిసి ఉంటే, మీరు ఆయన మూవీ చూడాలనుకుంటే ఇది మీకు జీ5లో అవైలబుల్‌లో ఉంది. మీరు చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు గనక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.